అందరికీ ప్రైజ్లాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మరలా ఈ ఉదయకాలం మీతో నేను కలుసుకున్నట్టుకు నేను దేవుని యందు ఆనందించుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, కృపను బట్టి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారు నేనైతే నమ్ముతున్నాను. నేనైతే దేవుని కృపలో చాలా బాగున్నాను. అందును బట్టి కూడా దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి, మనం దేవుణ్ణి ఆరాధించే సమయంలో దేవునితో నడిచేటప్పుడు మనకి ఏ భయాలు ఉండవు. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఆ యొక్క భయం అనేది మన యొక్క వినికిల్లోకి తీసుకురాకుండా, అలజడిని రానివ్వకుండా, మనం నిరంతరము సమస్య ఉన్నప్పటికీ కూడా సమస్యను చూసి మనం భయపడకూడదు. సమస్య మనల్ని చూసి భయపడే విధంగా మనము జీవించాలి. అందుకే లేఖనంలో ఒక మాట చెప్పబడుతుంది, ప్రమాదకరమైనటువంటి లోకానికి మనం ప్రమాదకరంగా మారాల. ప్రమాదం ఉంది, ఆ ప్రమాదానికి మనం తిప్పి కొట్టాలంటే మనం ప్రమాదంగా మారాల. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి శక్తి. ఈ శక్తిని మనం వాడుకున్నప్పుడు మాత్రమే దానిలో ఉండేటువంటి ఆ యొక్క గొప్ప ఆనందాన్ని మనం పొందుకోగలము. చూడండి, నిన్న దిన మనము ఎలీషా ఆ యొక్క ప్రవక్తగా ఉండేటప్పుడు ఆయన ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాము. ఆ యొక్క షునేమీరాలికి కుమారుడు పుడతాడు. పుట్టిన తర్వాత చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ బిడ్డ మరలా బ్రతకాలని ఆ తల్లి మరలా ఆయన మీదే ఆధారపడినప్పుడు మరలా దేవుడు ఆయన ద్వారా బ్రతికించడం మనము చూస్తున్నాము. కాబట్టి మనము సరైన సమయంలో సరైన వ్యక్తి దగ్గరికే మన సమస్యను తీసుకొని వెళ్ళాలి. కానివ్వండి, అన్ని దగ్గరకు వెళితే మన సమస్య తీరదు. కాబట్టి సరైనటువంటి వాడు ఎవరు, మన జీవితానికి సరిపోయిన వాడు ఎవరంటే మన దేవుడు మాత్రమే. ఆయన దగ్గరికే వెళ్ళాలా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 ఒక మాట ఉంది, ప్రతి విషయంలో సమయోచితమైన నీకు జ్ఞానం కావాలంటే ఆయన కృపాసనం వద్దకు మనం పోవాలా. అంటే సమయోచితమైన, అంటే ఏ సమయానికి ఏ జ్ఞానం మనకు అవసరమో ఆ జ్ఞానం మనం పొందుకోవాలంటే ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు అది మనం పొందుకుంటాము. కాబట్టి షునేమీరాలు ఆ సమయోచితమైన జ్ఞానాన్ని వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ఆయన ద్వారా దేవుడు మరలా ఆ యొక్క బిడ్డను కాపాడుటకు, ఆ బిడ్డను బ్రతికించుటకు దేవుడు కృపను చూపించాడు. కాబట్టి అలాంటి దేవుడిని కలిగిన మనము ధైర్యం కలిగి ఎల్లప్పుడూ మనం కూడా అంత విశ్వాసంలో ఎదగాల. ఎదిగినప్పుడు మాత్రమే దేవుని యొక్క శక్తిని మనము పొందుకుంటాము. చూడండి, ఈరోజు మరలా అదే ఎలీషా గారు చేసినటువంటి మరొక అద్భుతాన్ని మనం ధ్యానిద్దాము. ఈ యొక్క 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో ఈ యొక్క సిరియా దేశం ఉంటుంది. అంటే సిరియన్లు, ఆ తర్వాత ఉండేటువంటి ఆ పక్క ఫిలిస్తీన్లు, ఈ అమ్మోనీలు ఎప్పుడు కూడా ఇజ్రాయిల్కి శత్రువులుగా ఉంటారు. ఈ సిరియన్లు కూడా వీళ్ళ మీద ఎప్పటికీ వాళ్ళు ఒక ధ్వజం ఎత్తుకొని యుద్ధాన్ని చేసి వాళ్ళు గెలుచుకోవాలనేటువంటి ఆ పరిస్థితి కలిగి ఉంటారు. అయితే ఆ సిరియన్లు ఒకసారి ఏం చేస్తారంటే మరలా వచ్చి ఇజ్రాయిల్ని దోచుకొని వెళ్ళినప్పుడు ఈ సిరియల్ నుంచి కొంతమంది ఆ అమ్మాయిల్ని అబ్బాయిల్ని వాళ్ళ దగ్గర పనులు చేసేదానికి తీసుకెళ్తారు. అలా తీసుకెళ్ళినప్పుడు ఆ సిరియా రాజ్యంలో ఒక సైన్యాధిపతి ఉంటాడు, మహాపరాక్రమశాలి. ఆయన పేరు నయమాన్. ఆ నయమాన్ ఎలాంటి వాడంటే గొప్ప శక్తి కలిగిన వాడు. ఏ యుద్ధానికి వెళ్ళినా కూడా జయించుటకు గొప్ప బలం కలిగిన వాడు అనమాట. అలాంటి ఆయనకు ఆ ఇంట్లో ఒక అమ్మాయి పని చేస్తుంటుంది. ఆ అమ్మాయి ఎవరంటే ఇజ్రాయెల్ దేశం నుంచి వెళ్ళినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయిని చిన్నది అంటారు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఒకరోజు ఆ యజమాని అంటే నయమాన్ ఏం చేస్తాడంటే యుద్ధానికి పోయి వచ్చి బయటకు వెళ్ళిన తర్వాత తన చొక్కా తీసి తగిలించినప్పుడు ఆయన శరీరం అంతా కుష్ఠ రోగం ఉంటుంది. అది ఆ అమ్మాయి చూసేస్తుంది. చూసి తన యజమానురాల దగ్గరికి వెళ్ళినట్టుది, అమ్మా, ఈ యొక్క సిరియా దేశంలో ఈ యొక్క మన యజమానికి ఉండేటువంటి కుష్ఠరోగం బాగు చేసేదానికి ఏ ప్రవక్త లేడా అని అడుగుతుంది. ఎవరు లేరమ్మా అన్నప్పుడు, ఇదిగో మా యొక్క దేశంలో ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరకైనా వెళితే ఖచ్చితంగా మన యజమాని బాగుపడతాడు అనేటువంటి మాట ఆ బిడ్డ చెప్తుంది. అప్పుడు వెంటనే ఆమె తన భర్తకు చెప్పుకుంటుంది. భర్త కూడా ఆ మాటకు లోబడి ఆయన ఏం చేస్తాడంటే సిరియా దేశం నుంచి ఇజ్రాయెల్ దేశానికి వెళ్తాడు. వెళ్లే ముందు ఆయన ఏం చేస్తాడంటే ఒక లెటరు ఈ సిరియా రాజు దగ్గర ఒక లెటర్ రాసి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశానికి పంపిస్తాడు. ఇజ్రాయెల్ రాజు భయపడతాడు, ఏ లెటర్ వస్తుందో మరలా నాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలుగుతుందని భయపడి ఆ లెటర్ చదివినప్పుడు, ఇదిగో మా యొక్క సైన్యాధిపతి వస్తున్నాడు మీ దేశానికి, మీ దేశంలో ఉండేటువంటి ప్రవక్త ద్వారా మా యొక్క సైన్యాధిపతికి బాగు చేయించు అన్నప్పుడు ఆయన భయపడతాడు. నేనేమన్నా దేవుడినా, ఆ యొక్క ప్రవక్త ఎక్కడున్నాడో నేను ఎలా చేయాలని చాలా ఆయన బాధపడతాడు. ఆ విషయం ఎవరికి తెలుస్తుందంటే ఎలీషాకు తెలుస్తుంది. ఎలీషాకు తెలిసి ఆయన నా దగ్గరికి పంపించమని ఆయన చెప్పినప్పుడు అప్పుడు వెంటనే మరలా ఈ యొక్క రాజు ధైర్యం తెచ్చుకొని రమ్మంటాడు సిరియా యొక్క సైన్యాధిపతి అయిన నయమాన్ని. ఆయన ఏం చేస్తాడంటే వచ్చేటప్పుడు ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్తున్నాను కదా, నేను ఆయనకి కొన్ని కానుకలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో బంగారు, వెండి, చాలా విలువైన దుస్తులు అన్నీ తీసుకొని తన యొక్క
ఆ యొక్క ఉండేటువంటి సైనికులను తీసుకొని ఆ యొక్క పని వాళ్ళందరినీ తీసుకొని ఆయన ఆ యొక్క ఎలీషా ఇంటి దగ్గరికి వస్తాడు. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఎలీషా ఎక్కడ ఉంటాడంటే లోపల ఉంటాడు. ఎలీషా దగ్గర పని చేసేవాడు ఎవరంటే గెహాజీ. ఆ గెహాజీ ఏం చేస్తాడంటే, అయ్యా ఎవరో వచ్చున్నారంటే, ఎవరో వెళ్ళి చూసేసిరా అంటాడు. ఇదిగో పలానా వాళ్ళు వచ్చున్నారంటే, సరే ఆయన ఎందుకు వచ్చాడో కనుక్కోమని అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, ఇదిగో నాకు ఈ విధంగా కుష్ఠరోగం వచ్చింది, ఈ ప్రవక్త ద్వారా నేను బాగు చేసుకునే దానికి వచ్చాను అంటాడు. అప్పుడు మరలా ఆయన ఏం చెప్పి పంపిస్తాడు, రాకుండానే నువ్వు వెళ్ళి ఇక్కడ ఉండేటువంటి మా నదులు ఉన్నాయి, ఆ యొక్క నదులకు వెళ్ళి ఆ యోర్దాన్ నదిలో నువ్వు 7 సార్లు మునగమని చెప్పి పంపిస్తాడు. 7 సార్లు గన నయమాను గన కుష్ఠరోగం కలిగిన వ్యక్తి మునిగితే ఆయనకి ఏమవుతుందంటే అట్లా కుష్ఠరోగము వెళ్ళిపోయి మంచి శరీరం వస్తుంది అనేటువంటి మాట చెప్పి పంపిస్తాడు. కానీ ఆ మాట నచ్చదు నయమానికి. చూడు, ఇంత దూరం నుంచి నా యొక్క మంది మార్బల్యంతో నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్నీ నేను తీసుకుని వస్తే కూడా కనీసం ప్రవక్త నా దగ్గరికి వచ్చి నా దగ్గర నాకు ఉండేటువంటి వ్యాధి ఏంటి, నా మీద ఆయన చేయి పెట్టి ఆడించి నాకేమైనా చూస్తాడు కావాలనుకుంటే ఆయన ఏం రాకుండానే నన్ను చూడకుండానే ఏం చేస్తున్నాడంటే ఫలానా దగ్గరికి వెళ్ళి మునగమని చెప్తున్నాడని కోపగించుకుంటాడు. అంటే ఇక్కడ కోపగించుకునేదానికి కారణం ఏంటంటే ఆయనలో ఉండేటువంటి ఆ హృదయం ఎలా ఉందంటే, ఇక్కడ నయమానికి నేను అన్నీ తీసుకెళ్తున్నాను కదా, ఇవన్నీ తీసుకొని నాకు ఆయన బాగు చేస్తాడు కాబట్టి నా దగ్గర ఇది ఉంది కదా అనేటువంటి ఆ అహంకారాన్ని కలిగి ఉన్నాడు. ఆ అహంకార మనసు ఎవరికి అర్థమైంది? ఆ యొక్క ప్రవక్త అయినటువంటి ఎలీషాకు అర్థమైంది. కాబట్టి ఎలీషా అంటున్నాడు, తన అహంకారాన్ని బట్టి వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమంటాడు. అప్పుడు ఈయనకు కోపం వచ్చి, మా ఊర్లో మా యొక్క సిరియా దేశంలో ఎంతో గొప్ప నదులు ఉన్నాయి, అలాంటి నదులన్నింటినీ నేను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి యోర్దాను నదిలో నేను మునగాలనా అని ఆయన తిరిగి వెళ్ళిపోయేదానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన దగ్గర కొంతమంది వచ్చారు కదా, వాళ్ళలో ఒక ఆయన అంటాడు, కొంచెం బ్రతిమాలుకుంటాడు, అయ్యా ఆయన ఏం చెప్పాడు, నేను ఇంకేదైనా ఆయన చేయమంటే నువ్వు తప్పకుండా చేస్తావు కదా, వెళ్ళి యోర్దాను నదిలో మునగమన్నాడు అంతే, కాబట్టి నువ్వు వెళ్ళి ఒక్కసారి మునిగితే ఏమైపోతుందయ్యా అని ఆయన కోపాన్ని ఏం చేస్తాడంటే తగ్గిస్తాడనమాట. అంటే మనలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఎవరైనా మనల్ని ఈ విధంగా అంటే వాళ్ళకి మనకు వివాదం కలిగేటప్పుడు మన మధ్యలో ఒక వ్యక్తి వచ్చి సమాధాన పరిచే వాళ్ళు ఉంటే ఆ వివాదం ఏమైపోతుంది, అక్కడికి సమస్య పోతుంది. కానీ ఆజ్యం పోసేవాళ్ళు కానీ ఉంటే అదేమైపోతుంటే ఎక్కువైపోయి చాలా పోయేటువంటి ఆ పరిస్థితి కూడా ప్రాణ అపాయ స్థితులు కూడా రావచ్చు. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క ప్రవక్త చెప్పిన మాట మంచిదే కదా, ఏమని అంటున్నాడు ఆయన, నువ్వు వెళ్ళి నదిలో మునగ అంటున్నాడే కానీ నిన్ను అది చేయి ఇది చేయమంటే నువ్వు తప్పకుండా చేస్తావు కదా, అవన్నీ ఆయన అనలేదు కదా అన్నప్పుడు ఆ మాట ఆయనకి నచ్చుతుంది. ఎవరికి? మరలా ఈ నయమానికి. మరలా తను తగ్గించుకొని ఏం చేస్తాడంటే వెళ్తాడు ఎక్కడికి, యోర్దాను నదిలోనికి వెళ్ళి ఆయన 7 సార్లు 6 సార్లు మునుగుతాడు. 6 సార్లు మునిగి లేస్తే కూడా ఆయనకి అప్పటికి కూడా ఒక అద్భుతము జరగదు. 7వసారి మునిగి లేసినప్పుడు తన శరీరం ఒక పసిబిడ్డ లాంటి శరీరం లాగా చాలా మంచిగా వచ్చేస్తుంది అనమాట. అది చూసి ఆయన తబ్బిబ్బైపోయి మళ్ళా ప్రవక్త దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చి ఆయన క్షమించమంటాడు. ఆయన దగ్గర ఆయన స్వస్థత పొందినందుకు చాలా ఆనందపడతాడు. కాబట్టి ఏం చేస్తాడు, అయ్యా నేను ఇంత దూరం నుంచి వచ్చినందుకు నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను చేశాను, ఇదిగో నాకు స్వస్థత కలిగింది, ఇదిగో నేను తెచ్చినటువంటి బంగారు ఈ యొక్క మంచి విలువైన దుస్తులు వెండి అంతా తీసుకోమన్నప్పుడు నో నేను అవన్నీ తీసుకుంటే ఇంకా ఇవన్నీ తీసుకొని నేను బాగు చేశానని నా దేవునికి దోషం వస్తుందయా, నాకు ఏది అవసరం లేదు, నువ్వు ఎట్లా తెచ్చావు అవన్నీ తీసుకెళ్ళిపోమంటాడు. అయితే కూడా చాలా ఆయన బ్రతిమాలుకున్నా కూడా ఆయన ఒప్పుకోడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అన్నీ తీసుకుని వెళుతుంటాడు. అయితే గెహాజీ ఏం చేస్తాడంటే ఆ యొక్క ఎలీషాకి అసిస్టెంట్గా ఉండేటువంటి గెహాజీ వెళ్ళగా అంటే ఎలీషాకి తెలియకుండా వెళ్ళి ఆయన అడుగుతాడు, అవన్నీ నాకు ఇచ్చేయమంటాడు. అవన్నీ ఆయన తిరిగి ఇచ్చేస్తాడు నయమాను. అవన్నీ తీసుకొని తన ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకుంటాడు. అయితే గెహాజీని అడుగుతాడు ఎలీషా, ఎక్కడికి వెళ్ళావంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదా అంటే, నీతో నా మనసు రాలేదా, నా ఆత్మ రాలేదా, నువ్వు చేసిన పని నాకు తెలియదా, కాబట్టి అతనైతే మన దగ్గరికి వచ్చి కుష్ఠరోగాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు, నువ్వేం చేస్తున్నావు, ఆ కుష్ఠరోగం మరలా కావాలని పొందుకుంటున్నావు, కాబట్టి నువ్వు నీ సంతానము కుష్ఠరోగంతోనే ఉందురుగాక అని ఆయన మాటను శపిస్తాడు. వెంటనే ఆయన ఏమైపోతాడంటే తనకు కుష్ఠరోగం వచ్చేస్తుంది, తన పిల్లలకి కుష్ఠరోగం అనేది సోకుతుంది. కాబట్టి ధనాశ అనేది భయంకరమైనటువంటి ఒక పాపము. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ ప్రవక్త నిస్వార్థమైన ప్రవక్త కాబట్టి ఆయన తెచ్చిన వాటికి దేనికి తబ్బిబ్బు కావట్లేదు. కేవలము దేవుని యందు నమ్మిక ఉంచి నువ్వు వస్తే, నీలో అహంకారాన్ని నువ్వు విడిచిపెట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు. నేను కాదు,
దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచాలా, నాకు నువ్వు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు, దేవుడే నాకు అన్ని ఇస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటున్నాడు ప్రవక్త. కానీ అసిస్టెంట్గా ఉండేటువంటి గెహాజీ తనతో ఉండి కూడా దేవుని యొక్క శక్తిని ఆయన పొందుకుంటూ కూడా మరలా ఏం చేస్తాడంటే లోకము లోకాశల్లో ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు మన కుటుంబాల్లో కూడా ఒకరైతే దేవుని వైపు తిరుగుతుంటారు, ఇంకొకరైతే లోకం వైపు తిరుగుతుంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని కూడా మనం ఏం చేయాలా, సహించి ఎలాగైనా సరే ఆ పాపంలో పడిపోకుండా, ఆ నరకానికి వాళ్ళు వెళ్లకుండా మనం వాళ్ళ కొరకు ప్రార్థించి వాళ్ళని దేవుని వైపు నడిపించే విధంగా మనము బ్రతకాల. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క అద్వితీయమైనటువంటి ఆ యొక్క ఆజ్ఞా కృప. కాబట్టి ఈ కృపను మనం ఏం చేయాలా, నిర్లక్ష్యం చేసే వరంగా ఉండకూడదు. ఈ యొక్క నయమాన్ అయితే దేవుని యందు సంపూర్ణమైన ఆ విశ్వాసాన్ని కలిగి వెళ్ళి యోర్దాన్ నదిలో ఆయన మునిగాడు కాబట్టి ఆయనకు ఆ స్వస్థత అనేది వచ్చింది. నా దగ్గర పనిచేసే పిల్ల చెప్పడం ఏంది, నేను వెళ్ళటం ఏంది అని అనుకోలేదు. పనిచేసే పిల్ల చెప్పినప్పటికీ కూడా ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో నిజమైన దేవుడు ఉన్నాడు, అక్కడ ఆయన మంచి ప్రవక్తలు, దేవుని ప్రవక్తలు ఉన్నారు అనేటువంటి ఆ యొక్క అద్వితీయ జ్ఞానం తన హృదయంలో వచ్చింది. కాబట్టి తను ఏం చేస్తున్నాడంటే అన్నీ తీసుకుని వచ్చి ప్రవక్త దగ్గర నిలబడుతున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయము, నిస్వార్థమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నాడు ప్రవక్త. ఎందుకంటే అతనే చాలా రిచ్ మ్యాన్. అవన్నీ విడిచిపెట్టి, తనకుండేటివన్నీ విడిచిపెట్టి ఆయన ఏం చేస్తున్నాడు, దేవుని కొరకు ఏలియా పిలిచిన వెంటనే ఆ సేవకు వచ్చి ఆయన రెండంతల ఆత్మను కలిగి దేవుని సేవ చేస్తున్నాడు. మానవాళ్ళందరికీ దైవత్వాన్ని గురించి తెలియచేస్తున్నాడు. దైవత్వంలో ఉండేటువంటి శక్తిని ఆయన ప్రూఫ్ చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనము కూడా అలాంటి జ్ఞానాన్ని మనం కలిగినప్పుడు మన ద్వారా దేవుడు మహా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన అన్నాను కదా, నిన్న నేడు రేపు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి వెనక్కి తీసుకునేవాడు కాదు. మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పాడనమాట. కాబట్టి మనం నమ్మితే ఈ రోజు నయమానికైతే కుష్ఠరోగము కేవలము ఆయన విశ్వాసం ఉంచాడు, ప్రవక్త చెప్పిన మాట ఎందు విశ్వాసం ఉంచాడు కాబట్టి మునిగాడు, ఆయనకి స్వస్థత కలిగింది. మనము నమ్మిక మాత్రం ఉంచకపోతే స్వస్థత అనేది కావచ్చు, సమస్య కావచ్చు, ఏది కూడా పోదు. పరిపూర్ణమైన విశ్వాసంతో, నమ్మకంతో దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మన జీవితాల్ని జ్ఞాపకం చేసుకొని, కలగ చేసుకొని మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. కాబట్టి ఈ నయమానుకు కలిగినటువంటి విశ్వాసము, నయమాను అహంకారంతో వచ్చినప్పటికి కూడా మరలా తను తగ్గించుకొని మరలా తనతో వచ్చినటువంటి వారి మాట విని లోబడ్డాడు. కాబట్టి మరలా స్వస్థతతో ఆ యొక్క మరలా తిరిగి సిరియా దేశానికి పోవటం మనం చూస్తున్నాము. ఇక్కడ గెహాజీ అయితే ప్రవక్త, గొప్ప శక్తి కలిగిన ప్రవక్త ఉన్నప్పటికీ కూడా ఆయనతో ఉండి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తూ కూడా మరలా పాప ఆలోచనలోనే జీవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయము, హృదయము మారు మనసు పొందకపోతే నువ్వు ఎన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూసినా కూడా నీ మనసులో ఆ రూపాంతరం అనుభవం రాకపోతే ఏది పొందుకోలేవు. కాబట్టి ఇక్కడ రోమాపత్రికలో ఒక మాట చెప్పబడుతుంది 12వ అధ్యాయంలో, మనస్సు మారి రూపాంతరం చెందాలంట. మన మనసు మారాలా, రూపాంతరం చెందాలా. ఎప్పుడైతే రూపాంతరం చెందుతుందో అప్పుడే దేవుని యొక్క మహాశక్తి మనలోకి వస్తుంది. ఆ శక్తిని బట్టి మనము గొప్ప ఆనందాన్ని పొందుకుంటాము, ఆ యొక్క శోధనలో జయిస్తాము, బాధ నుంచి బయటపడతాము. కాబట్టి అలాంటి దేవుణ్ణి కలిగినటువంటి మనము ఆయన ఆశ్రయిస్తాము. ఆయన ఎందుకు కృతజ్ఞత కలిగి ఆయన నామానికి మహిమార్థకరంగా జీవిస్తూ ఆయన కొరకు ఈ లోకంలో అనేకులను మనము ఆ దైవ రాజ్యంలోకి నడిపించే విధంగా ఉండాలని ప్రార్థించుకున్నాము. ఈ యొక్క ఉదయకాలం దేవుడు మన వెనుకల్లో మనకిచ్చినటువంటి విశ్వాసపు మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో ఇదిగో తండ్రి, నయమానికి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి, నయమాన్ చిన్నది చెప్పిందని నిర్లక్ష్యం చేయకుండా వచ్చాడు కాబట్టి ఎలీషా దగ్గరికి వచ్చి తన అహంకారాన్ని చూపించుకున్నప్పటికీ కూడా అహంకారాన్ని ఆయన వచ్చి చూడకుండానే వెళ్ళి యోర్దాను నదిలో మునగమంటే అతను కోపగించుకున్నాడు. తనతో ఉండే వారి మాట విని మరలా తను తగ్గించుకున్నాడు. కాబట్టి ప్రభా, యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగితే ఆ పసిబిడ్డ లాంటి శరీరాన్ని తను పొందుకున్నట్లు ప్రభా లేఖనం చెప్తుంది. ప్రభా అవునయ్యా, మేము నీకు లోబడాలా, విధేయత కలిగి ఉండాలా, మేము విశ్వాసం కలిగి ఉండాలా. అప్పుడే మా జీవితాన్ని మీరు కలగజేసుకొని గొప్ప కార్యములు చేస్తారు. నయమాన్ అయితే పుట్టుకతో కుష్ఠరోగిగా ఉంటున్నాడు. ఈ రోజైతే ప్రభా సంపూర్ణమైన స్వస్థతతో తన దేశానికి తిరిగి వెళ్ళినటువంటి స్థితిని మేము చూస్తున్నాము. అలాంటి కృపను నాయన ప్రతి బిడ్డకు దయచండి. మా హృదయాలు మారాలా, రూపాంతరము చెందాలా. అప్పుడే నీ కృపకు మేము పాత్రలు అవుతాము.
అలాంటి రూపాంతరం చెందేటువంటి మనస్సు మా అందరికి అనుగ్రహించమని ఈ వీడియోని చూస్తున్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఏ కుటుంబంలో ఏ హృదయంలో ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో, ఏ సమస్య ఉందో, ఏ నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో జీవిస్తున్నారో వాళ్ళందరికీ నిరీక్షణ అనుగ్రహించి బలపరిచి ప్రతి ఒక్కరి అవసరతో తీర్చి మీరే మహింపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉండును గాక. ఖచ్చితంగా మనం దేవుని యందు నయమాన్ లాంటి విశ్వాసం ఉంచి ఆ యొక్క కృపకు మనం పాత్రలం అవుతాము. దేని గురించి భయపడద్దు, దేని గురించి దిగులు పడబాకండి. కేవలము దేవునికి లోబడండి. సమయోచితమైనటువంటి ఆ కృప కొరకు దేవుని కృపాసనం వద్దకు రండి. ఆయన ప్రతి అవసరత తీరుస్తాడు. మరలా రేపు మనం కలుసుకునే పర్యంతరము ఆయన కాపుదల భద్రత మీకు నాకు ఉండును కాక. షాలోమ్. మీరు ఖచ్చితంగా షేర్ చేయాలా, లైక్ చేయండి. అనేకులకు మన దేవుని రాజ్యాన్ని గురించి తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా చేసుకొని అందరినీ మీరు బలపరిచేవారుగా, దేవుని వాక్యం చేత గొప్ప సమాధానాన్ని పొందుకునేవారుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు అట్టి కృప మీకు నాకు ఇచ్చును గాక. షలోమ్.